ప్రాచీన భారతదేశం ప్రపంచానికి గురువు. అంత గొప్ప నా దేశం అజ్ఞానం బానిసత్వాలతో మగ్గడమా? ఇది నేనే కాదు, నా సోదర భారతీయులెవ్వరూ భరించలేని అవమానం. మన రాజ్యాంగం దేశ రాజకీయ బానిసత్వానికి ముగింపు పలికింది. ఇది చాలా గొప్ప విషయం. ఇకపై దేశ సామాజిక విముక్తి మన లక్ష్యంగా ఉండాలి. అందుకు మనుధర్మ శాస్త్రం అతిపెద్ద అడ్డంకి. సామాజిక విముక్తి నైతిక నిర్మాణంతో ముడిపడి ఉంది. అది మతంతోనే సాధ్యం. మన నైతిక ప్రవర్తనకు తగిన మతాన్ని అన్వేషించాలి. ప్రపంచంలోని ప్రధాన మతాలన్నింటినీ పరిశీలించాలి, పరిశోధించాలి. బాబా, ఎన్ని గంటలైందలా కూర్చొని చదవబట్టి రాయబట్టి ఈ మందులు వేసుకొని పాలు తాగండి, మీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే రత్తు, అలాగే. ఏం చేయమంటావో చెప్పు. యోలా ప్రకటన చేసి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎన్నో మతాల్ని, వాటి మూల గ్రంథాల్ని, సిద్ధాంతాల్ని అధ్యయనం చేస్తూనే ఉన్నా దరిదాపు దొరకడం లేదు. ఇంకా ఏవో సందేహాలు, సంశయాలు. ఎన్ని పుస్తకాలు చదివినా నా 14వ ఏట నేను చదివిన ఈ బుద్ధుని చరితం నన్ను ఒక పట్టాన కుదురుగా ఉండనీయటం లేదు. అన్ని మతాలలో ప్రశ్నలకు తావులేదు. విశ్వాసాలు, ఆదేశాలే తప్ప. కాని బుద్ధుడు ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా ఉపదేశించాడు తప్ప ఆదేశించలేదు. ఈ నేల మీద పుట్టి విశ్వమంతా విస్తరించింది అందుకేనేమో. నేను పాలు తాగి పడుకుంటానులే గాని నువ్వెళ్ళు. నా సందేహాలకు, సంశయాలకు సమాధానాలు వెతకాలి. శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. సహచర్యం, సమధర్మం, సహజీవనమే ధ్యేయంగా. సహచర్యం, సమధర్మం, సహజీవనమే ధ్యేయంగా. మానవ
మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు భగవాన్, నా నిరంతర అన్వేషణ పథంలో ఎంతో ప్రయాసతో మిమ్మల్ని చేరుకున్నాను. నా చుట్టూ అన్నీ సందేహాలే. మీరు గృహపరిత్యాగం చేసిన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవాలని కుతూహలపడుతున్నాను. నా సందేహాన్ని తీర్చండి భగవాన్. సందేహాలన్నీ గమ్యానికి సంకెళ్లే బోధిసత్వ. మేము పూర్వస్పృహలో శాక్యులం. కపిలవస్తు నగరం నా జన్మస్థానం. మాది గణరాజ్యం. ప్రజల అభీష్టం మేరకు వారెన్నుకున్న వారే నాయకులు. నా తండ్రి శుద్ధోదనుడు శాక్యుల నాయకుడు. కోసల మహారాజుకు మేము సామంతులం. వ్యవసాయం మా ప్రధాన వృత్తి. దానికి ఆదరువుగా పశు పెంపకం, చేతి వృత్తులు మాకు సహాయకారులు. వీటి ఆధారంగా వ్యాపారాలు పెరుగుతున్న కాలం. పూజాదికాలు, యజ్ఞయాగాల కోసం బ్రాహ్మణుల ప్రాబల్యం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం మాది. గణరాజ్యాలకు చివరి రోజులు, బలమైన రాజ్యాలకు, మహారాజులకు తొలి రోజులు నేను పుట్టిన కాలం. వ్యవసాయం, వ్యాపారాలతో సంపద పెరిగింది. ఆ పెరిగిన సంపదలకు రక్షణ కావాలి. అందుకు రాజు పూనుకోవాలి. రాజులకు వైదికులు కావాలి. వారి భృతి కోసం యజ్ఞాలు, యాగాలు కావాలి. వాటిని రాజులు మాత్రమే నిర్వహించగలరు. చేసిన పాపాలు పోవడానికి, కోరికలు తీరడానికి వేల లక్షల పశువులు యజ్ఞాల పేరిట బలి చెయ్యాలి. పశుగణాలను బలవంతంగా తోలుకెళ్లే రాజభటులు, వ్యవసాయం ఎలా చేసుకోవాలో దిక్కుతోచని రైతులు, వ్యాపారులు, మోక్ష సాధనకు కఠోర తపస్సులు. వాటిని ప్రశ్నిస్తూ చార్వాకులు, లోకాయుతులు, ఇవి చాలవా సిద్ధార్థుడు బుద్ధుడుగా పరిణామం చెందడానికి? సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు, రాజరికం సుఖాలపైన పెరుగుతున్న నిరాసక్తులు. సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు, రాజరికం సుఖాలపైన పెరుగుతున్న నిరాసక్తులు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? శాంతి కొరకు ఏం చేయాలి? మనిషినెలా కాపాడాలి? శాంతి కొరకు ఏం చేయాలి? మనిషినెలా కాపాడాలి? మనిషినెలా కాపాడాలి?
నాయనా సిద్ధార్థ, నీకొక శుభవార్త చెబుదామని స్వయంగా విచ్చేశాము. సంప్రబుద్ధ కుమార్తె యశోధర స్వయంవర విజేతవు నీవు. వివాహ ఏర్పాట్లు జరుగుతున్నవని కబురు పంపియున్నారు. పక్షము రోజులలోనే కళ్యాణం. కొడుకు పెళ్లి ఏ తల్లిదండ్రులకు సంతోషము కాదు చెప్పు. పెళ్లి పనులలో మనసుని లగ్నం చెయ్యి. సిద్ధార్థునికి పెళ్ళి. చూద్దాం కాలం ఏ దరికి చేరుస్తుందో. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి, తరలెల్లారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి, తరలెల్లారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి. నిజరి మరి సని సరి రిమపని పని సని పమరి మమ సరిమప నిస సమరి రిపమ మని పరిమమని. ఆలోచనలు అభిప్రాయాలు పోతపోసినట్టు, అరమరకెరుగని అన్యోన్యతలు తమవే అయినట్టు. ఆలోచనలు అభిప్రాయాలు పోత పోసినట్టు, అరమరకెరుగని అన్యోన్యతలు తమవే అయినట్టు. ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు. ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు. ఇద్దరుగా ఉండలేరిక అయిపోయారు ఒక్కరు. నేను మందిరంలోకొచ్చి చాలాసేపైంది ప్రభూ. మీ ధ్యాసలో మీరున్నారు. నా రాకను గమనించనే లేదు. మౌనం భరించలేక చొరవ చేశాను. మన్నించండి. మౌనం కూడా ఒక భాషేగా యశోధరా. ఎదురు బొదురు మాట్లాడితే అది సంభాషణ. మనతో మనమే మాట్లాడితే ఆ భాష పేరే మౌనం. నూతన వధువు రాకను సైతం గమనించకుండా తమరిలో తమరు ఏం సంభాషిస్తున్నారో. పెళ్లి వేడుకల అనంతరం బంధుగణమంతా వెళ్ళిపోయారు. మన మందిరం కాస్త ప్రశాంతంగా ఉంది. హా, ఈ సాయం సంధ్య రమణీయంగా ఉంది. ఆలోచనలు సుందర ప్రకృతి గొడవపడుతుంటే ఆ తగువ తీరుస్తూ నా రాకను గమనించలేదు. యశోధరా, ఒక్క మాట చెప్పు. ఈ పెళ్లితంతు నాకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు చేయమనిందల్లా చేస్తూ మనిద్దరం బొమ్మల్లాగా కదలటం, అర్థంగాని తద్దంగాలకు తల ఒక్కటం. అబ్బబ్బబ్బబ్బా, చాలా చిరాకనిపించింది. ఏదో పెద్దల ముచ్చట అనుకుంటే సరిపోతుందిలే సిద్ధార్థ. అంతఃకరణ శుద్ధిగా మనిరువురి మధ్య పడిన ఈ వివాహ బంధానికి ఇన్ని సాక్ష్యాలు అవసరమా దేవి? నిక్కము ప్రభూ. వివాహానికి అంతఃకరణమే ప్రథమం. మిగతా అన్ని తతంగాలు ద్వితీయాలే. మా నాన్నగారు నిర్వహించిన యజ్ఞయాగాలను, వేలాది పశుగణ వధను, బ్రాహ్మణ సంభావనలను నేను నిరసించాను. ఆడపిల్లవంటూ నా మాటలు కొట్టేశారు. నీ పలుకులు చాలా ఆనందాన్నిస్తున్నాయి దేవి. యజ్ఞాలలో జంతువధను నేను ప్రశ్నించాను. ఎవ్వరికోసం ఈ యజ్ఞాలు? ఎందుకీ అమానుష జంతుబలులు? ప్రభూ, నెమ్మదించండి.
ఇంత క్రితం మీరు సర్వస్వతంత్రులు, ఇప్పుడు నేను మీ సగ భాగాన్ని. మీ మనసులో కూడా సగం నాదే కదా? ఇంత మర్మగర్భంగా ప్రస్తావించనక్కర్లేదు దేవి. నీవు ఏదైనానూ నన్ను సూటిగా ప్రశ్నించవచ్చు. నా ఈ ప్రస్తావన సందర్భోచితముగా లేదు. మరి ఒక్క దినము ముచ్చటించుకునవచ్చు. నేడైనా నాడైనా అంశము అదే అయినప్పుడు సంభాషణ ఉచితమే కదా దేవి. నేను నాయక వంశంలో పుట్టినా యుద్ధమన్నా ఊచకోతలన్నా నా మనసు ఇచ్చగించదు. ప్రజలన్నా ప్రపంచమన్నా ఆసక్తి మెండు. లోకాన్ని శోధించాలి, మనిషికి శాశ్వత ఆనందాన్ని సాధించాలి. ప్రభూ, స్వహితము కన్నా ప్రపంచహితము ఎప్పటికీ శ్రేష్టతరమే స్వామి. అందుకు పూనుకోవటానికి సాధారణ వీరత్వం సరితూగదు. అంతకు మించి ధైర్యము, మనోశౌర్యము అవశ్యం ప్రభూ. నేను ఎల్లవేళలా మిమ్మల్ని అనుసరిస్తాను, అడ్డు తగలను. యశోధరా సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. మమతానురాగాలకు నెలవైన గోపురము. మమతానురాగాలకు నెలవైన గోపురము. యశోధరా సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. పుట్టిన శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాహులుడు. యశోధర కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు. పుట్టిన శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాహులుడు. యశోధర కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు. కాల పరీక్ష ఎదురు చూస్తోంది ప్రకటించంగా విజేతను. కాల పరీక్ష ఎదురు చూస్తోంది ప్రకటించంగా విజేతను. అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గట్టిపోచలు. అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గడ్డిపోచలు. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. ప్రజలారా, అత్యవసర ప్రకటన, సావధానంగా వినండి. చాలా కాలంగా శాఖ్యులకు కోలీయులకు మధ్య పెరుగుతోన్న రోహిణీ నదీ జలాల వివాదం తీవ్రంగా మారింది. తుది చర్చలకై నిర్ణయం తీసుకునేందుకు ప్రజాప్రతినిధుల అత్యవసర సమావేశం ఈనాటి మలిజామునందు జరుగుతోంది. కావున తప్పక హాజరు కావాల్సిందిగా నాయక మండలి ప్రకటిస్తుందా? హో గౌరవనీయులైన పెద్దలారా, మన పైనున్న రాజ్యం కోలీయులు రోహిణీ నది నీటి ప్రవాహాన్ని కిందికి రానియకుండా అడ్డుపడుతున్నారు. తమ రాజ్యంలోని భూములకు మళ్లించుకుంటున్నారు. దీంతో మన శాక్యరాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. ఎన్నిసార్లు మన పెద్దలు సంప్రదించినా కోలీయులు మొండితనం వీడకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పుడు మన ముందు ఒక్కటే దారి. రోహిణీ నీటిని సాధించడమా, కరువులతో మలమల మాడి చావటమా? ఈ సమస్యపై సరైన నిర్ణయం తీసుకోవడానికి అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. ముందుగా గణసేనాధిపతి మాట్లాడతారు. పెద్దలారా, అడుక్కోవడానికి సాగునీరు భిక్ష కాదు, మనము యాచకులము కాదు. రోహిణీ నదిపై వారికెంతటి అధికారముందో మనకు అంతే అధికారముంది. చాలా సంవత్సరాలుగా నీటిని దిగువకు వదలకుండా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు కోలీయులు. ఈ సంవత్సరం బరి తెగించి మొండిగా చుక్క నీరు కూడా వదలమని బీరాలు పలుకుతున్నారు. ఇది మన శాక్యగణానికి జీవన్మరణ సమస్య.
రోహిణిని సాధించేందుకు మన పౌరుషాన్ని నిరూపించుకోవాల్సిందే. యుద్ధం తప్ప మరో దారి లేదు. కుత్తుకలు తెగినా, నెత్తురు పారినా రోహిణీ నది మన హక్కు. ఇది నా సూచన కాదు, యుద్ధ ప్రకటనగా స్వీకరించ ప్రార్థన. అవును, రణమే శరణ్యం. కోలీయుల సంగతి తేల్చాల్సిందే. రోషమున్న సాఖ్యవీరులెవరూ పౌరుషం చచ్చిలేరు. వెంటనే యుద్ధ ప్రకటన చేయండి. ఇంటికొకరు కదలాల్సిందే, కథన రంగాన దూకాల్సిందే. ఈ సభామండలి యావత్తు ఏకగ్రీవంగా యుద్ధానికి అనుమతిస్తోంది. నాయకవర్య, యుద్ధాన్ని నేను సమర్థించను. యుద్ధం ఎప్పుడూ సమస్యలు పరిష్కరించదు, మరొక యుద్ధానికి కారణమవుతుంది. ఇరుపక్షాల పౌరుషాలతో జననష్టం జరిగాక ఆ రోహిణీ నీళ్లు ఇంకా ఎవరికోసం? కుమారా సిద్ధార్థ, నువ్వు మన శాక్యుల ఆత్మగౌరవాన్ని, ఏకాభిప్రాయాన్ని ధిక్కరిస్తున్నావు. మన న్యాయస్మృతి ప్రకారం ఈ ధిక్కారానికి ఉన్న శిక్ష తెలిసే తిరుగుబాటు ప్రకటిస్తున్నావా? నీ ఈ తిరుగుబాటుకు ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. నీవు మరణదండన ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీ తండ్రి నాయకునిగా బాధ్యత కోల్పోవాల్సి వస్తుంది. నీ వ్యవసాయ భూములు, పశుగణం జప్తు చేయబడతాయి. సిద్ధమేనా? ఈ దేశ పౌరునిగా మన కట్టుబాట్లు తెలియనివాడను కాను నాయక. ఈ సభామండలిని నేనొక ప్రశ్నని సూటిగా అడుగుతాను. అనుమతించే ప్రార్థన. అనుమతిస్తున్నాను. సభాసదులారా, సూటిగా చెప్పండి. నీరు విలువైనదా లేక రక్తము విలువైనదా? చెప్పండి. మీకు మీరుగానే అంగీకరించారు నీటి కన్నా రక్తము విలువైనదని. ఇప్పుడు చెప్పండి. అందుకనే నేను యుద్ధాన్ని నిరాకరిస్తున్నాను. వైరము వైరానికే దారి తీస్తుంది. విజయము మరొకరిలో ప్రతీకారాన్ని ప్రేరేపిస్తుంది. సమస్య ఉన్న చోటే పరిష్కారమూ ఉంటుంది. ఏ సమస్యకైనా యుద్ధము అంతిమ పరిష్కారం కానే కాదు. ఆపు సిద్ధార్థ, ఆపు. నీ తర్కంతో సభను పక్కదారి పట్టిస్తున్నావు. సభా నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నావు. చెప్పండి సభాసదులారా, రోహిణీ నీళ్లు కావాలా వద్దా? అందుకోసం యుద్ధం చెయ్యాలా వద్దా? ఇక విచారణ అనవసరం. న్యాయాధికారి, సిద్ధార్థుని తిరుగుబాటుకు, సభా నిర్ణయ ఉల్లంఘనకు తగిన శిక్షను ప్రకటించండి. శాక్యగణ కట్టుబాట్లను అనుసరించి సిద్ధార్థుడు, అతని కుటుంబము మొత్తం ఉమ్మడి శిక్షకు పాత్రులుగా ప్రకటిస్తున్నాను. సిద్ధార్థుని తండ్రి శుద్ధోధనుడు శాక్య నాయకుడుగా ఇక అనర్హుడు. ఇక సిద్ధార్థునికి మరణదండనో లేక రాజ్య బహిష్కారమో శాక్యగణ పరిషత్తు నిర్ణయించాలి. శాక్యగణ పరిషత్తునకు నాదొక విన్నపం. శుద్ధోధనుడు సిద్ధార్థునికి మద్దతుగా ఏ ప్రకటన చేయలేదు. సిద్ధార్థుని ధిక్కారం అతని వ్యక్తిగతం. దీనిలో శుద్ధోధనుని కుటుంబాన్ని జతపరచటం ధర్మసమ్మతం కాదు. ఇక మనం కోసల రాజ్యానికి సామంతులం. ఎవరి మరణశిక్షనైనా కోసలరాజు ధృవీకరించకుండా అమలు చేయలేం. మనం ఏకపక్షంగా అలా చేస్తే మహానాయకుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. మన శాక్యగణ కట్టుబాట్ల రీత్యా ఉమ్మడి నిర్ణయ ధిక్కారము క్షమార్హం కాదు. సిద్ధార్థ, పరిస్థితి నీకు అర్థమయ్యే ఉంటుంది. సభామండలి నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. నా ఈ అభిప్రాయానికి నేను మాత్రమే బాధ్యుడను. నా తండ్రి శుద్ధోధనునికి, నా కుటుంబానికి ఏమాత్రమూ ప్రమేయం లేదు. శాక్యగణ ఉమ్మడి ప్రయోజనార్థం నాకు నేనుగానే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతాను. దేశ బహిష్కరణ మరణశిక్షతో సమానమే కదా. అప్పుడు కోసలరాజు ఆగ్రహానికి మనము గురికావాల్సిన అగత్యం ఉండదు. ఈ విచారణ, తీర్పు వారికి నివేదించనక్కర్లేదు. కుమారా సిద్ధార్థ, నీ నిర్ణయాన్ని మార్చుకో. శాక్యగణ నాయకునిగా నిన్ను వేడుకుంటున్నాను. శాక్యగణ పరిషత్ నిర్ణయాన్ని, నిబంధనావళిని గౌరవించు నాయనా. తండ్రి, నేను చేసిన యుద్ధ వ్యతిరేక ప్రకటన ఈ సభకే పరిమితం కాదు, విశాల ప్రజా బాహుల్యంలోకి చేరుతుంది. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. యుద్ధం ఆగిపోతే అది నా విన్నపాన్ని మన్నించిన ప్రజల యొక్క విజయం. ఒకవేళ యుద్ధమే జరిగినా మన కట్టుబాట్లను అంగీకరించిన వాడిగా మన కుటుంబానికి గౌరవమే కదా తండ్రి.
ప్రజలు తీర్పిచ్చే వరకు నిరీక్షించటం ఈ గణనాయకత్వంపై నా మోహాన్ని తెలియజేస్తుంది. నేను మోహపీడితుడను కాను. మీరు తిన్నగా ఇక్కడికే వస్తారనుకున్నాను ప్రభు. ఇప్పటికైనా వస్తాననుకోలేదు యశోదరా. ఆ, నన్ను కలవకుండానే, బిడ్డను చూడకుండానే తమరు... అలా జరిగితే అది వివాహంలో నేను చేసిన వాగ్దాన భంగమే అవుతుంది కదా. నేను ప్రశ్నిస్తేనే కదా వాగ్దాన భంగం అయ్యేది. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే అంతకు మించిన ధర్మభంగం అవుతుంది స్వామి. నేను ధర్మం గురించే తప్పిస్తున్నాను యశోదరా. అది సర్వులకు విదితమే కదా. ధర్మానురక్తి బంధానురక్తి కన్నా మించినది ప్రభు. మీరు నా ఎడల కనబర్చిన ప్రేమ, గౌరవం మీ ఔన్నత్యానికి గీటురాళ్లు ప్రభు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న మిమ్ములను సంశయాల ఊబిలోకి ఎలా లాగగలను స్వామి? ఈ రాజ్యం, ఐశ్వర్యం, అధికారం నాకు ఏనాడూ తృప్తినివ్వలేదు. నేను పొందిన సాంత్వన ఏదైనా ఉంది అంటే అది నీ సాంగత్యమే యశోదరా. ఇప్పుడు అదేనా సమస్య? అవును. ఇప్పుడు నేను జయించాల్సింది నా మోహావేశాన్ని, రాగానుబంధాన్ని. అప్పుడే నా ప్రయత్నంలో నిజాయితీ ఉంటుంది. దానికి నా తొలి అడుగు ఇక్కడే వెయ్యాలి. అందుకు తగిన ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నేనిక్కడికి రావటంలో జరిగిన ఆలస్యానికి కారణం యశోదరా. ఈ ఆలస్యము అవశ్యమే ప్రభు. అప్పుడే గనక మీరిక్కడికి వచ్చినట్లయితే నా స్థితి ఇప్పట్లా ఉండేది కాదు. నా మనస్సు, శరీరం రెండూ మీతో కలబడేవి. ప్రశ్నలతో వేధించేవి. నన్ను బిడ్డతో సహా మీతో తీసుకెళ్లమని కంటికి మింటికి రోధించేవి. ఈ మాత్రం వ్యవధి వలనే నాకు మార్గం సుబోధకమైనది, కర్తవ్య ప్రబోధం జరిగినది. నా భర్త గణాన్ని, భార్యను, పసిబిడ్డను, సర్వసుఖాలను, అష్టైశ్వర్యాలను పరిత్యజించి సమస్త లోక విచార నివృత్తి కొరకు జరిగే సత్యాన్వేషణ మహాసంగ్రామానికి ఉపక్రమిస్తున్నాడు. నిరాయుధుడిగా తనను తానే ఆయుధంగా మలుచుకుని బయలుదేరుతున్నాడు. సమస్త భూప్రపంచానికి మీ జ్ఞానజ్యోతిని ప్రసరింపచెయ్యాలని, ఆ మహాకాంతిలో నేను నా బిడ్డ లీనం కావాలన్న సంకల్పం తప్ప ఇక ఏ విచారమూ ఇప్పుడు లేదు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా మీకు వీడ్కోలు పలికే నిబ్బరాన్ని పొందగలిగాను ప్రభు. నా అన్వేషణ ఈ రాత్రితోనే ప్రారంభం. నిస్సంకోచంగా సత్యాన్వేషణకు ఉపక్రమించవచ్చు. ఒక్క మనవి, మీ ప్రయత్నంలో సఫలురై తప్పక ఇక్కడికి మీరు తిరిగి రావాలి. అందుకోసం నేను నా బిడ్డ కాదు మన బిడ్డ ఎదురుచూపులు వృధా కావని మీరు నాకు మాటివ్వాలి. చెన్నా! చిత్తం ప్రభూ. నా అశ్వం ఖందకాన్ని సిద్ధం చేయి. చిత్తం ప్రభూ. శవణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి వెడలెను సిద్ధార్థుడపుడు రాజ్యము రమణిని వీడి. శవణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి. ఏమిటి ఈ జీవితము, దీని నడక మర్మమేమి, ఎందులకు ఈ అశాంతి?
శాంతి దొరుకుతా వేటికి. ఏమిటి ఈ జీవితము, దీని నడక మర్మమేమి, ఎందులకు ఈ అశాంతి, శాంతి దొరుకుతా వేటికి. వెడలను సిద్ధార్థుడప్పుడు రాజ్యము రమణిని వీడి, శమణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసులు లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసులు లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. తిండిని తినరు, నీళ్లు తాగరు, కందమూలములు కొరుకుతూ కతుకుతూ నిద్రను సైతం విడనాడి, ఎండావానకు ఎదురీది ఊపిరి సైతం బిగబట్టి అగ్నిజ్వాలలా దగ్ధమవుతూ. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసులు లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. శవాల మధ్యన ఎముకల తోడుగా ముళ్ళ కంపలే పడక తీరుగా, తుమ్ము ధూళి పొరలు కప్పగా, రక్త మాంసాలు ఆవిరవ్వగా. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసులు లొంగనీయడం ఎంత కఠినమో శోధనలు. పొట్ట వెన్నుకు అంటుకుపోయి, కమిలన చర్మం ముడతలు పోయి, జ్ఞానం తుదకు స్పృహ తప్పించే, కొన ఊపిరిలో దేహము ఒరిగెను. ఒక పల్లె పడుచు పాలు బియ్యం బెల్లం నెయ్యి పాయసముగా కొని తెచ్చి, సిద్ధార్థునికి నైవేద్యముగా భక్తి భావమున తినిపించే. నా కడుపు పండిన చందముగానే ఈడేరును నీ తపము తప్పక అని దీవించెను కన్న తల్లిగా, నిరంజన నది బోధి వృక్షాల సాక్షిగా. అమృతమాయను సుజాత దీవెన, పరమ జ్ఞానము సంప్రాప్తించగా, పద్మాసనమున అంతిమ సమరం చేయగనెంచి మేధను కేంద్రీకరించెను. రోజుల తరబడి జరిగెను ధ్యానం, సాధించగా తప్పక జ్ఞానం. వైశాఖ పౌర్ణమి జాము రాత్రి మారుడు తలపడే సైన్యముతో, వైశాఖ పౌర్ణమి జాము రాత్రి మారుడు తలపడే సైన్యముతో, కామక్రోధ మదమాచర్యం ఉమ్మడి దాడి గౌతముతో, కామక్రోధ మదమాచర్యం ఉమ్మడి దాడి గౌతముతో. ఎందుకు తాపసి ఈ తపము, వృధా సమయము, వృధా జీవనము. సర్వ సుఖాలు వేచియున్నవి అనుభవించమని వేడుతున్నవి. ఎందుకు తాపసి ఈ తపము, వృధా సమయము, వృధా జీవనము.
సంపదలన్నిటికధినాథుడను రాజాన్ని వీరభోజాన్ని వీరుడగావా ఏలగలేవా ఎందుకొచ్చిన కష్టం నీకు సంపదలన్నిటికధినాథుడను రాజాన్ని వీరభోజాన్ని వీరుడగావా ఏలగలేవా ఎందుకొచ్చిన కష్టం నీకు ఆశను నేను మనిషి శ్వాసను నేను గెలిచేటందుకు లోకం ఉంది మనిషివి కావా పొందగలేవా ఎందుకు తనువుకు చిత్రహింసలు స్వార్థం నేను మనిషికి అర్థం నేను కోర్కెలు మనిషికి కానుకలు మనిషివి కావా అందగలేవా స్వార్థం నేను మనిషికి అర్థం నేను కోర్కెలు మనిషికి కానుకలు మనిషివి కావా అందగలేవా ఎందుకు నీకి వృధా ప్రయాస అందుకనే నీ ఆడదానిని మగాడివేగా పొందగలేవా కౌగిలి అందగ వేగమెరావా అంతులేని సౌందర్యాన్ని అందుకనే నీ ఆడదానిని మగాడివేగా పొందగలేవా కౌగిలి అందగ వేగమెరావా అజరామరమౌ కీర్తిని నేను సంకల్పానికి స్ఫూర్తిని నేను మనిషివి కావా తెలివిగలేవా కీర్తిని మించిన మైకము కలదా అసూయ మనిషికి జీవలక్షణం తపము వీడుము నీవు తక్షణం ఎవరి యశమును ఓర్వగలేము సర్వలోకము గెలువగరమ్ము ప్రలోభ ఉప్పెన చప్పున పొంగిన లొంగడు లొంగడు ఈ సిద్ధార్థుడు ప్రలోభ ఉప్పెన చప్పున పొంగిన లొంగడు లొంగడు ఈ సిద్ధార్థుడు నాకు నేనుగా వదులుకున్నవే మీరు మీ బలగాలు కాలేరు కాలేరు మీరు నాలో ఇక భాగాలు కనుగొంటాను మనిషి ఉన్నతికి నూతన మార్గాలు కొనగోటిని సైతం కదల్చలేవు అరిషడ్ వర్గాలు కనుగొంటాను మనిషి ఉన్నతికి నూతన మార్గాలు కొనగోటిని సైతం కదల్చలేవు అరిషడ్ వర్గాలు అరిషడ్ వర్గాలు భళా భళా సిద్ధార్థుడా భళా భళా అనుపమానము అప్రతిహతాన్ని కాంచాను కదా ఈ వేళ భళా భళా సిద్ధార్థుడా భళా భళా అనుపమానము అప్రతిహతాన్ని కాంచాను కదా ఈ వేళ మనిషి కోసము మనిషి చేస్తున్న నిరుపమాన పోరాటమిది కాలం అంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్న సమయమిది మారుని పైన నీ విజయం నిన్ను నీవు గెలవటమే అవుతుంది కదా సాక్ష్యం కాలం ఎప్పుడూ నీ పక్షమే ఏమైనా ఏదైనా మిన్ను విరిగినా వెనుతిరగొద్దు విలయమైన అంతరంగాన కథనం మదనం మాపొద్దు నువ్వవ్వాలి జ్ఞానజ్యోతి ఎదురు చూస్తోంది సమస్త ప్రకృతి నువ్వవ్వాలి జ్ఞానజ్యోతి ఎదురు చూస్తోంది సమస్త ప్రకృతి
ఇతిహాసంలో కలిగెను నేడు మహోదయం ఇతరేతర తిమిరాలను తరిమేసే కాంతి పదం మనిషిలోని మహనీయత పరిణమిల్లు పరమసుధా. సిద్ధార్థుడు బుద్ధునిగా జ్ఞానోదయము అయిన కథ. సమస్త క్లేశాలకు ఈలలో ఆది బిందువు దుఃఖము ప్రతి దుఃఖానికి మూలముగా తప్పక ఉండును కారణము కారణాన్ని నిశ్శేషముగా చేసేదేగా నివారణను సాధించగా ప్రభవించును తప్పక మార్గం అనితర సాధ్యపు మానవ శ్రమకు దక్కినది అమృతము మరో దారి మరి లేనే లేదు అనుసరించటము అవశ్యము వీటిని మానవిక పిలవాలిప్పుడు ఆర్య సత్యాలుగా. బాటను వీడక నడవాలింకా నిత్య కృత్యాలుగా. నేను జ్ఞాన రహస్యాలను కనుగొన్నాను, సంబుద్ధుడినయ్యాను. నేటి నుండి నే బుద్ధుడను, చావు పుట్టుకల మర్మం ఛేదించినవాడను. ఎడతెగని ఈ జీవన చక్రానికి కారణం అలవిమాలిన తృష్ణ. తృష్ణయే దుఃఖానికి హేతువు, దుఃఖానికి నిరోధమున్నది. అందుకు స్ఫుటమౌ మార్గమున్నది. నా సత్యాన్వేషణ ఫలించినది. నిరంతర మార్పు ఈ ప్రకృతి లక్షణం. పుట్టినది ప్రతీదీ నశిస్తున్నది, ఏదీ శాశ్వతం కాదు. ఇక చావంటే భయం లేదు, నాకు ఇక ఏ విచారమూ లేదు. శాంతి నివాసిని, నిత్య సంతోషిని, నిత్య సంతోషిని. రెండు అంత్యమార్గాలను వదిలేయాలి. మొదటిది మానవ జీవితాన్ని సుఖలాలసలో ముంచివేసేది, అతి నీచమైనది. అది ప్రయోజన శూన్యం. ఇక రెండవది తనను తాను హింసించుకునేది, బాధాకరమైనది. అంతిమంగా ఇదియును ప్రయోజన శూన్యమే. ఈ రెండింటిలో మధ్య మార్గం సుఖలాలసకు, శరీరహింసకు తావులేనిది. అదే ఉత్తమ మార్గం. నేను 4 ఆర్య సత్యాలు దర్శించి తిని. లోకంలో దుఃఖముంది. ప్రియమైనవి కోల్పోయినా, అప్రియమైనవి ప్రాప్తించినా అంతిమ ఫలితం దుఃఖమే. ఇది మొదటి ఆర్య సత్యం. దుఃఖానికి మితిమీరిన అవసరాలు, అత్యాశ, భయం, క్రోధం, ద్వేషం, సుఖాల పట్ల వెంపర్లాట, జీవితంపై అంతులేని ఆరాటం ప్రధానంగా దుఃఖ కారణాలు. ఇది రెండవ ఆర్య సత్యం. దుఃఖం మన అనుభవంలో జరుగుతున్న కార్యం. ప్రతి కార్యానికి కారణం ఉండి తీరుతుంది. దుఃఖం కార్యమైతే అలవిమాలిన తృష్ణ అందుకు కారణం. కారణాన్ని నిరోధిస్తే కార్యము నివారింపబడుతుంది. దుఃఖ కారణాన్ని నిరోధించవచ్చు. తృష్ణను వదిలించుకుంటే దుఃఖ నివారణ సాధ్యమవుతుంది. కోరికలు అంటే జీవిక కోసం, మనుగడ కోసం ఆవిర్భవించినవి కావు. స్వార్థం, అత్యాశ, ఆకాంక్షల వల్ల జనించే సమస్త అంశాలు తృష్ణలే. దుఃఖ నివారణకు వీటిని వదిలించుకోవడం అనివార్యం. ఇది మూడవ ఆర్య సత్యం. దుఃఖ నిరోధక మార్గమున్నది. తృష్ణ నుండి విముక్తికి అష్టాంగ మార్గమున్నది. ఇది 4వ ఆర్య సత్యం. దుఃఖ
నిరోధము మార్గాలెనిమిది శ్రద్ధగా వింటే అవగతమగునవి సాధ్యం కానివి కానే కావు కావలసినది సంకల్ప విధి దుఃఖ నిరోధము మార్గాలెనిమిది శ్రద్ధగా వింటే అవగతమగునవి సాధ్యం కానివి కానే కావు కావలసినది సంకల్ప విధి దుఃఖమున్నది కారణమున్నది నిరోధమున్నది మార్గమున్నది ఇది తెలిసిన చూపుండుటయే సరి అయిన దృష్టి మొదటిది సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి కోర్కెలు కొల్లలు సుఖ వెల్లువలు కళ్ళెం వేసి నిలబెట్టేది ద్వేషం విడిచి హానిని మరిచి సరి అయిన సంకల్పమే రెండు సమ్యక్ సంకల్పం సమ్యక్ సంకల్పం సమ్యక్ సంకల్పం అబద్ధాలు పరుషవాక్కులు హేళన మాటలు పరనిందలు దుర్గుణాలు దుర్మార్గాలు పురికొల్పని మాటే మూడవది సమ్యక్ వాక్కు సమ్యక్ వాక్కు సమ్యక్ వాక్కు దొంగతనాలు అవినీతి తాగుడు జూదం వ్యభిచారం జీవహింసకు పాల్పడకుండా సరియగు కర్మలు నాల్గవది సమ్యక్ కర్మ సమ్యక్ కర్మ సమ్యక్ కర్మ తప్పుడు వ్యాపారం తగనిది వంచన మోసం పనికిరానిది అశాంతి రేపే బ్రతుకు వద్దని సరియగు జీవనమైదవది సమ్యక్ జీవనం సమ్యక్ జీవనం సమ్యక్ జీవనం చెడు తలపులను పెరగనీయక దౌర్బల్యం తల ఎత్తనీయక మనసుకు శిక్షణ ఇవ్వటమే సరి అయిన కృషి ఆరవది సమ్యక్ కృషి సమ్యక్ కృషి సమ్యక్ కృషి తన గురించి తెలియాలి ముందు నిర్మలంగా ఉండాలి మనసు ఇంద్రియ సుఖాల భ్రమపడకుండా సరి అయిన స్మృతి ఏడవది సమ్యక్ స్మృతి సమ్యక్ స్మృతి సమ్యక్ స్మృతి చేసే పనిపై లక్ష్యం పెట్టి మనసును పూర్తిగా అదుపున పెట్టి సత్యదర్శన మార్గంతో సమాధి స్థితి ఎనిమిదవది సమ్యక్ సమాధి సమ్యక్ సమాధి సమ్యక్ సమాధి భగవాన్ భగవాన్ దుఃఖం తాత్విక పదమా వ్యావహారిక పదమా భంతే? జీవితంలోని సర్వక్లేశాలకు సాధారణ రూపం దుఃఖం. అది తాత్వికమో వ్యవహారికమో నీ అనుభవంలో తెలుసుకో. కాపరులారా, కాపరులారా, ఆగండి. సాధారణంగా మధ్యాహ్న వేళలో మందలను తరలించరు కదా.
ఈ అటు ఇటు కాని వేళ మందను ఎటు తోలుకెళ్తున్నారు? మేమే కాదు స్వామి, మా వెనక చాలా మందలు వస్తున్నాయి. ఎద్దులు, బర్రెలు, దున్నలు, అబ్బో దుమ్ము లేచిపోతుంది. అవి గాని వస్తే మేము ముందుకెళ్ళలేమని మందను పరుగు తీస్తున్నాం. వాటితో మేము ఉరకలేస్తున్నాము. ఎందులకి మందల తరలింపు? బింబిసార చక్రవర్తి యజ్ఞం చేస్తున్నారట. రాజాజ్ఞ అంటూ రాజపరివారం, రాజభటులు రాజ్యం నలుమూలల నుండి బలవంతంగా పశువులను పోగేసి తరలిస్తున్నారు స్వామి. సరే అయితే మీతో పాటు నేను వస్తాను యజ్ఞవాటికకు. రండి స్వామి, రండి. మీరు మా ఎంట ఉంటే ఆ పొద్దు మా ఎంట పడి వస్తున్నట్టుగా ఉంటుంది స్వామి. भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थेते देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थेते देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौः कृष्णिरक्रमेदसनन्मातरं पुनः. మహారాజా, మహారాజా, బలి పశువుల వెంట ఒక యోగి పుంగవుడు, వారి శిష్యులు వచ్చారు. వారిని సాదరంగా యజ్ఞవాటికకు అనుమతించండి. వారికి వలయు సౌకర్యాలు ఏర్పాటు చేయండి. బుద్ధ భగవానులకు స్వాగతం. మీ రాకతో ఈ యజ్ఞవాటిక పునీతమైనది. ఓ ఋత్వికులారా, ఆ పశువులను బలికి సిద్ధం చేయండి. రక్తధారలు ఆగకూడదు. యజ్ఞవాటిక చుట్టూ రక్త ప్రవాహం కొనసాగవలసిందే. దేవతల ప్రీత్యర్థం నిరంతరాయంగా బలిని కొనసాగనివ్వండి. బింబిసారుని ఇష్టకార్యార్థం ఈ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగాలి. ఈ బలికర్మకాండను ఆపండి ఋత్వికులారా. మహారాజా, సర్వజీవకోటికి ప్రాణమే అత్యంత విలువైనది. చిన్న గాయమైన విలవిలలాడే సర్వజీవులు ప్రాణాలు నిలుపుకోవడానికి అల్లాడిపోతుంటాయి. అలా చూడండి మహారాజా, తలలు వేరు చేయబడి రక్తధారలు చిమ్ముతుండ ఆ కళేబరాలు ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి. దేవతలందరూ మంచివారి అయినచో రక్తపాతము వారికెట్లు రుచియించు. అటుకాక దేవుళ్ళు క్రూరులైనచో ఇట్టి ప్రాణాల లంచాలు వారిని ఎట్లు తృప్తిపరచు. బలి అనంతరం బలి పశువులకు స్వర్గప్రాప్తి లభించిన యోగి పుంగవా? నోరులేని మూగజీవాలకే స్వర్గప్రాప్తి అర్హమైతే వేదవేదాంగాలు ఔపోసన పట్టిన ఈ ఋత్వికులను బలివ్వండి. వారికి స్వర్గప్రాప్తి మీకు ఇష్టకామ్యార్థం ఏకకాలంలో లభిస్తాయి. అప్పుడు అమాయక పశువులను వధించనక్కర్లేదు. నేను సర్వశాస్త్రాలు అధ్యయనం చేసిన వాడినే. ఈ బలికి శాస్త్ర నిరూపణ చెయ్యండి. వాదనకు సత్యదర్శనానికి నేను సిద్ధం. మహారాజా, అటుగా చూడండి. బలికి తమ వంతెప్పుడో తెలియక మేపును మేసి నీడలో సేదదీరుతూ నెమరు వేయుచున్న ఆ పశువుల మందను చూడండి. అలా చూడడం మీకు సంతోషమా? ఇలా ఆక్రందనలతో కాళ్ళు కొట్టుకుంటూ విలవిలలాడుతున్న వాటిని చూడడం ఆనందమా? చెప్పండి మహారాజా. నెమరువేయు ఆ పశువుల అమాయకపు చూపులే ఆనందాన్ని వసగు జీవామృతం భగవాన్. సత్యం బోధపడినది. భటులారా, రాజ్యమంతటా ప్రకటించండి. యజ్ఞయాగాలు మరి ఏ ఇతర క్రతువులయందు ఇక మీదట జంతుబలులు నిషేధం. ఇది బింబిసార చక్రవర్తి ఆజ్ఞగా ప్రకటించండి. ఉల్లంఘించిన వారు కఠిన శిక్షలకు పాత్రులగుదురని హెచ్చరించండి. మహారాజా, అసలు ఈ యజ్ఞం ఏ ఫలమాశించి చేస్తున్నాం? రాజ్యక్షేమము ఆశించి చేస్తున్నాను భగవాన్. ఈ మహాయజ్ఞానికి లెక్కకు మించి ఖర్చవుతున్నది. వేల కొలది పశువుల వధ జరుగుతున్నది.
ఋత్వికులకు అత్యంత భారీగా సంభావనలు సురాపానము లభించుచున్నది. ఇందులో ప్రజల కొనగూరే ప్రయోజనం శూన్యం కదా మహారాజా. రైతులకు విత్తనాలను ఉచితంగా ఇవ్వు, పంటలు వచ్చేదాకా గ్రాసమందించు, చిన్న చిన్న వ్యాపారులకు ధన సహాయం చెయ్యి, వృత్తులను అభివృద్ధి చెయ్యి, రాజ్యంలో పనిచేయగల ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించు. అప్పుడు రాజ్యం సుభిక్షంగా సుసంపన్నంగా ఉంటుంది. హింసకు దోపిడీలకు పాల్పడాల్సిన అగత్యం ఎవ్వరికీ ఏర్పడదు. నేరాలు తగ్గడం వల్ల సైన్యం ఖర్చు తగ్గుతుంది. వ్యాపారాభివృద్ధితో పన్నులు పెరుగుతాయి. వాటితో ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి. దేశ సంపద పెరుగుతుంది. ప్రజలలో శీల సంపదను మించిన యాగఫలము లేదు. అందుకు కృషి చెయ్యి. అప్పుడు ఏ ఇంటికి తలుపులకు గడియలు తాళాలు అక్కర్లేదు, కాపలాకు రక్షక భటులు అక్కర్లేదు. రాజుగా నీ విధి ఇది. భగవాన్, ఆత్మ శాశ్వతం, బ్రతుకు అశాశ్వతం. ఇదే తరతరాల జ్ఞానంగా వర్ధిల్లుతున్నది. నేను సైతం ఆ భావనకు బందీనే. నాకు బంధవిముక్తి కలిగించండి భంతే. మారనిది ఏదీ ప్రకృతిలో లేదు. పుట్టిన ప్రతి ఒక్కటి నశిస్తుంది. మార్పు ప్రకృతి సహజ లక్షణం. శాశ్వతమైనది ఏదీ లేనప్పుడు ఆత్మ శాశ్వతమేలా అవుతుంది? మరణాన్ని జయించాలి అనే కోరికే ఆత్మను సృష్టించింది, పునర్జన్మను కోరుకున్నది. ఆత్మ అసత్యం, మరణం సత్యం. పునర్జన్మగా ఏ ఆత్మ కొనసాగదు. మానవుల మనసు, ఆలోచనలు, ఇంద్రియాలు, సమస్త జీవితం మరణంకు లోబడినవే. మార్పు లేదు అంటే ఏది ఉనికిలో ఉండబోదు. ఆత్మకు మార్పు, చలనం లేదు అంటే అసలు ఆత్మ అనేదే లేదని అర్థం. భగవాన్, మరి మనం చూస్తున్న సమస్త సృష్టి? సృష్టి అంటూ అంగీకరిస్తే సృష్టికర్తను కూడా అంగీకరించాలి కదా. సృష్టికర్తను అంగీకరిస్తే ఈ సమస్త దుఃఖాలు, వేదనలు, సమస్యలు వీటిని కూడా అతని సృష్టిగానే ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే వాటిని భరించాలి తప్ప త్యజించలేం. సమస్త దుఃఖాలు సృష్టికర్త ఆదేశమైనప్పుడు వాటి నుండి ముక్తి, మోక్షం అసాధ్యం కదా. అప్పుడు ముక్తిని, మోక్షాన్ని కోరుతూ యజ్ఞయాగాదులు, తపస్సులు అన్నీ వృధాయే కదా. మనం అనుభవిస్తున్న సమస్త దుఃఖాలు సృష్టికర్త సంకల్పాలే అవుతాయి. అయితే మనం చూస్తున్నది, మనం చేస్తున్నది అంతా ఏమిటి భగవాన్? మనం చేస్తున్న పనులేవి ఆత్మ చెయ్యడం లేదు, మనిషి మాత్రమే చేస్తున్నాడు. మరి ఈ మనిషి పంచభూతాల స్వయం జనితం. చేసేవాడు, వాణ్ణి తెలిసినవాడు, యజమాని అంటూ ఎవ్వడూ లేడు. పుట్టుక, మరణం ఉదయం రాత్రిలాగా మారి మారి వస్తూనే ఉంటాయి. వాటిలో ఆత్మకు, దేవునికి ఆస్కారమే లేదు. 6 ఇంద్రియాలున్నాయి బింబిసారా. భగవాన్, క్షమించాలి. పంచేంద్రియాలే కదా ఉన్నవి, మరి 6వ ఇంద్రియం? అది మనసు. పంచేంద్రియాలు కలిగించిన జ్ఞానాలను క్రోడీకరించుకునేది. వినియోగంలోకి తెచ్చుకోగలిగిన మనసు 6వ జ్ఞానం. ఈ జ్ఞాన సముదాయాలన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి అనుభవం అనే అంతిమ సారాన్నిస్తాయి. ఒక్క ఉదాహరణతో వివరిస్తాను బింబిసారుడా. విత్తనం నుంచి మొలక పుడుతుంది. అయితే విత్తనం మొలక కాదు. అవి రెండూ ఒకటి కావు. కానీ అవి రెండూ వేరువేరు కూడా కావు. సజీవులన్నీ ఈ ప్రకృతిలో అలాగే పుడతాయి. అలా పుట్టడానికి ఏ దేవుడు, ఆత్మ అవసరం లేదు బింబిసారా. భగవాన్, సద్ధర్మసారాన్ని అవగాహన చేసుకోవలెనన్న నా కోరిక మీ జ్ఞానబోధతో ఈడేరినది. ధర్మదీక్ష ఇచ్చి బౌద్ధ ఉపాసకునిగా అనుగ్రహించండి. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. దమ్మం శరణం గచ్ఛామి. దమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సాధు సాధు సాధు
అమ్మా అమ్మా రాహులమాత అమ్మగారు ధ్యానంలో ఉన్నారు. అయ్యో, రాహులమాత గారు భోజనం చేసినట్టు లేరు? వారు రాత్రిపూట భోజనం చెయ్యక చాలా సంవత్సరాలయ్యింది. అయినా మా బాధ్యతగా ఆహారాన్ని ఉంచుతున్నాం. పక్క నలిగినట్టు లేదు. వారు శయ్యపై పవలించటం లేదు. అమ్మా అమ్మా, మన యువరాజు సిద్ధార్థ రాకుమారుడు జ్ఞానసిద్ధిని పొంది బుద్ధినిగా ధర్మ ప్రచారం చేస్తూ మన పట్టణానికి విచ్చేస్తున్నారు. వారి రాక కోసం అన్ని ఏర్పాట్లతో నగరమంతా కోలాహలంగా ఉంది. మీ మందిరంలో ఏ అలికిడి కానరాకపోయేసరికి ఇలా వచ్చాను తల్లి. నీవు తెచ్చిన ఈ కబురు చాలా ఆనందాన్ని కూడా తెచ్చింది. కుశాల, వారి ధర్మప్రచార విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి కదా. మందిరాన్ని అలంకరిద్దామా అమ్మా? చెలకత్తలారా, చెలకత్తలారా! కుశాల, ఏ విధమైన అలంకారాలు వద్దు. వచ్చేవారు సిద్ధార్థులు కారు, వారు బుద్ధ భగవానులు. అమ్మా, వారిని దర్శించటానికి ఏర్పాట్లు చేయమంటారా? ఏ విధమైన ఏర్పాట్లు చేయకండి. నన్ను చూడాలని వారికి అనిపిస్తే వారే స్వయంగా వస్తారు. హడావిడెందుకు? అమ్మా 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 అమ్మా, ఈ బొమ్మలు చూసావా? తాతగారిచ్చారు. చాలా బాగున్నాయి కుమారా. ఆటలు ఆడి ఆడి బాగా అలసిపోయావు. పద, స్నానం చేద్దు గాని. అన్నం తినాలి కదా. बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि. ఏమిటిది కుమారా? ఈ భిక్షాటన ఏమిటి? గణాన్ని వదిలి వెళ్ళినా ఇప్పటికీ నీవే వారసుడవు. నీ గణంలో నువ్వు శ్రమణునిలా భిక్ష తీసుకుంటూ మమ్ములను అవమానిస్తున్నావు. ఎన్ని నోములు నోచి కన్నాము, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. నిన్నిలా చూడటం ఈ ముసలితనంలో భరించగలనా తండ్రి? నీవు ఏమి కోరినా కాదనను. నీ ఇచ్చ మేరకు వ్యవహరింపుము. నన్ను మాత్రం విడిచి వెళ్ళకుము. తృష్ణరహితుడను, దుఃఖ విముక్తి గమ్యంగా ధర్మప్రచారం చేస్తున్నవాడను. నీవు దుఃఖితుడవు. నీ దుఃఖము కూడా మోహపాశపూరితమే కదా శుద్ధోదన. అంతం లేని జీవితం, రోగాలు, ముసలితనం దరిచేరని జీవితం, నాశనం కాని వస్తువులు, దుఃఖము చవిచూడని ఆవాసము ఏర్పాటు చేయగలవా శుద్ధోదన? అప్పుడు నేను నీకడనే ఉందును. నీవు చెప్పిన ఏ ఒక్కటి మానవ మాత్రులకు సాధ్యమగునా తండ్రి? అందులకే నా దారిలో నేను వెళ్ళడం ఆవశ్యకం కదా శుద్ధోదన. బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. భగవాన్, సర్వులకు ధర్మాన్ని ప్రబోధిస్తున్నారు. అందుకు నేను అర్హురాలనే కదా? అర్హురాలివే యశోధర. భిక్ష స్వీకరించిన తావున ధర్మప్రచారం బౌద్ధ సంఘాన ప్రధాన విధి. ధన్యురాలుని భగవాన్. లోనికి దయచేయండి. ఈ ఆసనమున ఆసీనులు కండు. నిన్నటి దినము గడిచినది, నేటి దినము గడుచుచున్నది, రేపటి దినము ముగియును. ఈ మూడును మార్పులకు నెలవులే కదా. మార్పు ప్రకృతి విధి, నిర్వాణమే కైవల్యం.
తృష్ణరహిత సంపూర్ణ అనుభవమే నిర్వాణము. సర్వము కార్యాకారణ రంగమే. అది లేకపోయినా అది కూడా ఉండదు. మనుజులు తృష్ణమంటలలో ఆహుతి అవుతున్నారు. వాటిని ఆర్పే విధి నా ముందున్నది. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అమ్మా అమ్మా, నాయనా రాహులా, నేను చెప్పింది నువ్వు చేస్తావా కుమారా? అలాగే అమ్మా. అదిగో చూడు, ఆ ముందు నడుస్తున్నవారు తెలుసునా? తెలుసును తల్లి, నా తండ్రి గౌతమ సిద్ధార్థుల వారే కదా. అట్లనే తల్లి. రాహులుడా, ఏమాశించి ఇలా చేస్తున్నావు? తండ్రి, నేను మీ వారసుడను. నాకు వారసత్వంగా రావాల్సిన సంపదను నాకు అందించవలసినదిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సారిపుత్ర, నేనార్జించిన దానిలో ఇతడు తన వాట అడుగుతున్నాడు. ఇతని అభ్యర్థన ధర్మసమ్మతం. చీవరాలు భిక్షాపాత్ర తీసుకురండి. సారిపుత్ర, త్రిశరణాలు పలికించి ఇతనికి ఉపసంపదనిచ్చి దీక్షావిధిని నిర్వహించండి. కుమారా రాహుల, నేను పలికిన శరణములు పలుకుము నాయనా. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. కుమారా, కుమారా, ఆగు! నా ఈ కోరికను మన్నిస్తావా? పెద్దల అనుమతి లేకుండా పసివాళ్లకు ఉపసంపద ఇవ్వవలదు. వారి వియోగము పెద్దలకు మృత్యువుతో సమానము. అటులనే శుద్ధోదన. భిక్షువులారా, తండ్రి బిడ్డలు ఉపదేశకులు అనువర్తనులుగా ఉండాలి. బోధకుని పట్ల
శ్రద్ధాభక్తులు కలిగి శిష్యులు, శిష్యుల ఎడల వాత్సల్యం కలిగి బోధకులు ఉపదేశమివ్వాలి. బోధనలో అడ్డు తగలరాదు. ఇరువురూ పరస్పరం సహాయ సహకారాలతో చరించాలి. అయ్యో భగవాన్, భగవాన్, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా ఈ దుఃఖాన్ని నివారించి దేవుడు నీవే ప్రభు. భగవాన్, ఏమిటి తల్లి, ఏమిటి నీ కష్టం? ఇంతటి దుఃఖభారంతో ఎక్కడ్నుంచొస్తున్నావమ్మా? నీకు నేనెలా సహాయపడగలనో చెప్పు తల్లి. భగవాన్, ఏ తల్లికి రాని కష్టం, ఏ స్త్రీ భరించలేని దుఃఖం నాది ప్రభు. గుడ్రాలిగా బంధుగణంలో తోటి మిత్రుల దగ్గర అవమానాలతో ఏళ్లకేళ్లు గడిపి ఎన్నో నోములు వ్రతాలు చేసి కన్న నా చిట్టి తండ్రి, నా బంగారు బాబు వరాలకు ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. బిడ్డను భుజానికెత్తుకుని ఊరిలో వీధి వీధినా తిరిగాను. మందిచ్చి నా బిడ్డను బ్రతికించమని ఎందరో వేడుకున్నాను. అప్పటి వరకు నన్ను వాటేసుకున్న చేతులు చల్లబడిపోయాయి. కనుపాపులు కదలటం లేదు. గ్రామంలోని పెద్దలు మీరు ఈ వనంలో ఉన్నారని, కరుణా సముద్రులు, అనితర సిద్ధులు, ప్రాణం పోయి గల మహాదేవులని చెప్పారు భగవాన్. లేవండి, సరైన మందిచ్చి నా బిడ్డను బతికించండి. వాడు లేకపోతే నా బతుకు లేదు, నా బతుకు లేదు భగవాన్, బతుకు లేదు. మనసును చిక్కపరుచుకో తల్లి. ముందుగా స్థిమితపడు. నేను తప్పకుండా నీకు సహాయపడతాను. నన్ను నమ్ము. ముందుగా దుఃఖాన్ని నిగ్రహించుకో. అలాగే భగవాన్, మీ చల్లని చూపు, మీ తీయని మాట నాకు ఆశని కలిగిస్తున్నాయి. అలాగే తల్లి, నీ కొడుకును బ్రతికించి ఔషధి తయారు చేయాలి కదా. ఆ దినుసు నా వద్ద లేదు. అది నువ్వు తెచ్చిన వెంటనే ఔషధి సిద్ధమవుతుంది. అలాగే చెప్పండి భగవాన్. ఏమిటా దినుసు చెప్పండి, నా ప్రాణమైనా ఇచ్చి తెస్తాను. నా చిట్టి తండ్రి బ్రతకాలి అంతే. చెప్పండి, చెప్పండి భగవాన్, చెప్పండి. పెద్ద విశేషమైన దినుసు కాదు తల్లి. ఒక గుప్పెడు నల్ల ఆవాలు కావాలి అంతే. అలాగే స్వామి, చిటికలో తెస్తాను. ఇదిగో ఇప్పుడే తెస్తాను. తీసుకొస్తాను, తీసుకొస్తాను. తల్లి, ఒక్క క్షణం. నీకు ఆవాలు ఇచ్చే ఇంటిలో గతంలో కాని ఇప్పుడైనా కాని ఎవ్వరూ చనిపోయి ఉండకూడదు. అప్పుడే అవి ఔషధిగా పనికొస్తాయి తల్లి. అలాగే భగవాన్, ఎవరూ చనిపోని ఇంటి నుంచి ఆవాలేగా తెస్తాను. మా గ్రామం చాలా పెద్దది, తప్పనిసరిగా ఆవాలు దొరుకుతాయి. తెస్తాను, తప్పకుండా తెస్తాను, తెస్తాను.
అమ్మా, మందుకు అవసరమైన ఆవగింజలు తీసుకొచ్చావా? లేదు భగవాన్, లేదు. మీరు చెప్పిన ఆవగింజలు నాకు ఎక్కడా దొరకలేదు. కానీ ఆవగింజల వైద్యం నా మీద అద్భుతంగా పనిచేసింది. నాకు ఒక మహత్తరమైన సత్యం బోధపడింది. చనిపోయింది నా కొడుకు మాత్రమే కాదని, లోకంలో ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారని నేను తెలుసుకోగలిగాను. నాకు కలిగిన దుఃఖం నాకు మాత్రమే పరిమితం కాదని, అది లోకంలో జనులందరూ అనుభవిస్తున్న దుఃఖంలో భాగమని గ్రహించాను. రోగం, మరణం, దుఃఖం అనేవి జీవితంలో అంతర్భాగమని తెలుసుకున్నాను. ఇదే నాకు కావలసిన సరైన మందు. మీరు నాకిచ్చింది కూడా ఇదే. ధన్యవాదాలు భగవాన్, ధన్యవాదాలు. ఈ అభాగ్యురాలకి మీ శ్రవణ సంఘంలో చోటివ్వండి భగవాన్, చోటివ్వండి. వర్ణానికి కులానికి బౌద్ధంలో తావులేదు, సముద్రాల నదుల ఉనికి ఎన్నటికీ కానరాదు. వర్ణానికి కులానికి బౌద్ధంలో తావులేదు, సముద్రాల నదుల ఉనికి ఎన్నటికీ కానరాదు. ధర్మానికి ఏ షరతులు బౌద్ధంలో మన జాలవు, అహింస, ప్రేమ, కరుణ మనిషిని నిర్మించగలవు. వర్ణానికి కులానికి బౌద్ధంలో తావులేదు, సముద్రాల నదుల ఉనికి ఎన్నటికీ కానరాదు. అంబేద్కర్ అన్వేషణ మనుషులలో సమానత, అంబేద్కర్ నీ గమ్యం పరిపూర్ణ మానవత. ఏ రూపంలో అయినా వివక్షతను సహించడు, మనిషిని మించిన దేవుడు విశ్వంలో కానరాడు. వర్ణానికి కులానికి బౌద్ధంలో తావులేదు, సముద్రాల నదుల ఉనికి ఎన్నటికీ కానరాదు. భగవాన్, వర్ణాశ్రమ ధర్మాలు మనుషుల్ని విభజించే నియమాలు. వివక్షత దుఃఖ కారణాలలో ఒకటి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు మీతో కలిసి నడవవచ్చు, ధర్మ ప్రచారంలో భాగం కావచ్చు. మరి మీ ధర్మంలో శూద్రులకు, పంచములకు లభించే స్థానం ఏమిటి భగవాన్? అధోకులాల అభాగ్యులు బౌద్ధ భిక్షువులుగా ధర్మ ప్రచార నిబద్ధులు బోధిసత్వ. గంగా, యమునా, సరస్వతీ నదులన్నీ సముద్రాన్ని కలిసేవరకే. తరువాత వాటికి అస్తిత్వం లేదు కదా. అన్ని వర్ణాలు, అన్ని కులాలు, అందరూ మనుషులు. దుఃఖ నివారణకు, నిర్వాణ ఆనందానికి అర్హులే బోధిసత్వ. బుద్ధుని మార్గం దుఃఖ నివారణ మార్గం, ఆత్మగౌరవ మార్గం. భగవాన్, నాకు కాంతిపథం అవగతమవుతున్నది, అనుభవంలోకి వస్తున్నది. ఏమిటి పరుగు? ఏమైంది ప్రజలారా? ఆగకుండా వెళ్తున్నారు? మీరు కూడా పారిపోండి భిక్షువులారా, పారిపోండి! ఆగండి, ఏమైంది? విషయం ఏమిటో చెప్పండి ప్రజలారా. ఎందుకు మీకు ఈ ఆందోళన? అంగుళీమాలుడు మాలో ఇద్దరిని చంపి వారి బొటన వేళ్లను నరికేశాడు. వాటిని తన మెడలో ఉండే దండలో గుచ్చి లెక్క పెట్టుకుంటున్నాడు.
మీరు అటువైపు వెళితే మిమ్ములను చంపేస్తాడు. భిక్షువులారా, మీరు తిరిగి ఆరామానికి వెళ్ళండి. నేను అంగుళీమాలుని వద్దకు వెళతాను. భగవాన్, భగవాన్, ఇప్పుడిది అవసరమా? వివేకశూన్యునిలా రాక్షసవర్తనుల వద్దకు విజ్ఞానవంతులు వెళ్ళతగునా? అంగుళీమాలుడు కిరాతకుడు కాదు, కిరాతకునిగా మార్చబడ్డవాడు. నేను ఆయన బాటలో వెళ్ళడం లేదు. నేను ముందుకు వెళ్లే బాటలోనే అతను ఉన్నాడు. అతని కొరకు నా బాటను విడవలేను కదా. ఎవరితడు? నా వద్దకు ఇటువైపే వస్తున్నాడు. గుంపుగానే నా ముందుకు ఎవరైనా రావడానికి వణికిపోతారు కదా, నన్ను చూసి భయంతో పారిపోతారు కదా. ఇతని వద్ద ఏ అస్త్రాలు లేవు, నిరాయుధుడు. ఆ వెలుగు, ఆ తేజస్సు, ఏమో ఇతను మంత్రగాడో యక్షుడో కాదు కదా. ఎవరు నీవు? ప్రాణాలపై ఆశ వదులుకునే వచ్చావా? ఆగు, ఆగక్కడ. నేనేనాడో ఆగిపోయాను. ఆగకుండా పరుగులు తీస్తున్నది ఆగవలసింది నువ్వే. మునివర్య, నీ మాటల అంతరార్థం నాకు బోధపడటం లేదు. కొంచెం వివరించండి. దుఃఖపూరితమైన సంసార వలయంలో నా ప్రయాణాన్ని ఏనాడో విరమించాను. నువ్వు ఆగకుండా దానిలో ఇంకా పరిగెడుతూనే ఉన్నావు. నేను దుర్మార్గుణ్ణి, కిరాతకుణ్ణి. ముందు నువ్వు మనిషివి, ఆ తరువాతే అంగుళీమాలుడివి. నేను వచ్చింది నా తోటి మనిషి దగ్గరకు, నా సాటి మనిషి దగ్గరకు. నేను గురుదక్షిణ దీక్ష కంకణదారుడను. 1000 బొటన వేళ్లు గురువుకు అర్పించవలసిన వాడను. పాపిని. నన్ను మనిషిగా గుర్తించినది, పలకరించినది తమరొక్కరే. నీలో మంచితనం, మానవత్వం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఒక్క మాట సూటిగా చెప్పు, నువ్వు చేస్తున్న పని నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నదా అంగుళీమాల? నీవు కడతేర్చిన వారి ఆర్తనాదాలు, ఆహాకారాలు, భయవిహ్వలమైన వారి చూపులు నీకు హాయిని కొలుపుతున్నవా? లేదు శ్రమణక, లేదు. నేను తృప్తిగా తిని కంటి నిండా నిద్రపోయి సంవత్సరాలు గడిచిపోయాయి. పాప పంకిరుడను, నాకు ముక్తి లేదు. విచక్షణారహితమైన, వివేకశూన్యమైన అకారణ మానవ హననానికి పురిగొల్పిన నీ గురు ఆజ్ఞ మున్ను నువ్వు గడించిన జ్ఞానానికి, విజ్ఞతకు వ్యతిరేకమైనది. నువ్వు చంపవలసినది తోటి మానవుణ్ణి కాదు, ఇంతకాలం నీలో తిష్ట వేసుకుని కూర్చున్న దానవుణ్ణి. అప్పుడే తిరిగి నీవు మనిషిగా ఆవిర్భవించగలవు. మీరు నన్ను ఈ పాపాగ్ని నుండి రక్షించగలరా? ఇంతకీ మీరు? బుద్ధుడను, దుఃఖ నివారణ మార్గాన్ని కనుగొన్న సంబుద్ధుడను. పాహిమాం భగవాన్, పాహిమాం. నాకు ధర్మ మార్గాన్ని చూపించండి, ధర్మదీక్షను ప్రసాదించండి. నా జీవిత పర్యంతం దుఃఖ నివారణ మార్గాన్ని అనుసరిస్తాను, సన్మార్గాన్ని ఆచరిస్తాను. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. దమ్మం శరణం గచ్ఛామి. దమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము. ప్రజ్ఞకు సింహద్వారము. మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము. ప్రజ్ఞకు సింహద్వారము. మనిషికి ప్రమాణమేమిటి అంటే శీలవర్తనము శిరోధార్యము.
మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము. వివేకవంతుడు ఎవరంటే విచక్షణాయుత వర్తనుడు. వివేకవంతుడు ఎవరంటే విచక్షణాయుత వర్తనుడు. ఆత్మ నిగ్రహం కలిగిన వాడే జీవిత సారం ఎరిగినవాడు. మనిషికి ముఖ్యము శీలము, అది జ్ఞానానికి సోపానము. భిక్షువుకైనా భిక్షునికైనా ఉపాసకులకైనా బౌద్ధ సంఘం దీక్ష స్వీకరించే సందర్భంలోనే పంచశీలను బోధిస్తుంది. ఉల్లంఘించనని ప్రమాణం తీసుకుంటుంది. నిర్వాణ పథగమనంలో శీలము ప్రవేశద్వారము. పంచశీలను ప్రవచించండి భగవాన్. పంచశీలలో మొట్టమొదటిది జీవహింస తగని పని. తనది కానిది పొందకూడదు, దొంగతనం మోసాలు తగనివి. సమాజహితము కాని రీతిలో లైంగిక వర్తన పతన హేతువు. అసత్యమాడుట ఆత్మవంచనకు పరిధియే కదా. మద్యపానము సర్వ అనర్థము పంచశీలలో ఐదవది. దుఃఖ నివారణ అష్టాంగ మార్గములోనే సాధ్యము. పంచశీల దీక్షాధారణ సర్వజనులకు అనుసరణీయము. సాధు సాధు సాధు. దేశంలో కేశపుత్ర ఒక ఊరు. బుద్ధుని బోధనలో ప్రత్యేకత ఉంది మారు. కోసల దేశంలో కేశపుత్ర ఒక ఊరు. బుద్ధుని బోధనలో ప్రత్యేకత ఉంది మారు. కాలములు ఆ ఊరి ప్రజలు ఎన్నదగినవి వారి ప్రశ్నలు. కాలములు ఆ ఊరి ప్రజలు ఎన్నదగినవి వారి ప్రశ్నలు. చేరుకున్నాడు ఒకనాడ చెటకు బుద్ధ భగవానుడు. శ్రద్ధగా వినుడు ఆ బోధనలు మనసు పెట్టి ఇప్పుడు. కోసల దేశంలో కేశపుత్ర ఒక ఊరు. బుద్ధుని బోధనలో ప్రత్యేకత ఉంది మారు. భగవాన్, చాలా కాలంగా మమ్మల్ని ఒక పెద్ద సందేహం పట్టుకొని వేధిస్తున్నది. మా గ్రామం ఒక పెద్ద కూడలి స్థలం. వ్యాపారస్తులు, సాధువులు, సన్యాసులు, బ్రాహ్మణ ఋషులకు మా ఊరు విడిది. ఒకరు బోధించిన దాన్ని వేరొకరు ఖండిస్తారు. తమ మాటలే సత్యంగా స్వీకరించమని, మిగతా వారు చెప్పినవన్నీ అసత్యాలని చాలా అందంగా, ఆకర్షణీయంగా బల్లగుద్ది మరీ చెబుతారు. ఏది సత్యమో ఏది అసత్యమో అవగతం కావడం లేదు. క్షమించాలి, మీరు చెప్పేది మాత్రం సత్యమని ఎలా గుర్తించాలి భగవాన్? కాలాములారా, మీ సందేహము 100% సమంజసమైనదే. మీరు శ్రద్ధగా వినండి. అది స్మృతుల్లో ఉన్నదని, సాంప్రదాయంగా అందరూ పాటిస్తున్నారని, వేదవేదాంగ శాస్త్రాలకు అనుకూలమైనదని, చెప్పేవాడు అందంగా ఉన్నాడని, ఆకర్షణీయంగా చెప్పాడని, ఎంతో బాగా వాదించాడని, ఎన్నో నాళ్లుగా అలవాటు పడ్డామని, చెప్పేవారు చాలా పెద్ద గురువులని, ఎన్నో గ్రంథాలు చదివి మరీ చెప్పారని ఇలా దేనిని మీరు అంగీకరించకండి. నేను చెప్పిన దానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ధర్మానికి, సత్యానికి ఒకటే రుజువు.
దానివల్ల మీకు గాని ఇతరులకు గాని హాని కలుగదు. అందరికీ మేలు కలిగేదిగా ఉంటుంది. అది మీ స్వానుభవంలో నిగ్గు తేలాలి. బంగారానికి వెండి నాణ్యతకు గీటురాయి ఎలా ప్రమాణమో, అది మీ అనుభవమనే గీటురాయి పరీక్షకు నిలవాలి, గెలవాలి. అప్పుడు మాత్రమే దానిని అనుసరించండి. ఏ ధర్మమైనా దుఃఖ నివారణే ప్రధాన లక్ష్యంగా ఉండాలి. సత్యదర్శనం ఎలా జరుగుతుంది భగవాన్? దుఃఖంలో అనేక రీతుల్లో ఉండే ప్రజలు ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకుంటేనే సత్యదర్శనమవుతుంది. దానికి 5 రకాల ఆటంకాలు, అవరోధాలు ఉంటాయి బోధిసత్వ. ఉదాహరణ సైతంగా వివరిస్తాను. ఒక వెడల్పాటి పాత్రలో స్వచ్ఛమైన నీళ్లను పోసి అందులో నీ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలవా అంబేడ్కర్? చూడగలను భగవాన్. అది నీ ప్రతిబింబమే కదా? అవును, సత్యంగా నా ప్రతిబింబమే భగవాన్. మంచిది. ఆస్తుల పట్ల, వస్తువుల పట్ల, మనుషుల పట్ల విపరీతమైన కోరికలు ఆవహించిన ఆరాటమున్న వాళ్ళని మనం ఏమనంటాం? రాగబంధంలో కూరుకుపోయారు అంటాం. రాగం అనే రంగును ఆ స్వచ్ఛమైన నీళ్లలో కలిపితే ఇంత క్రితం నువ్వు చూసిన ప్రతిబింబాన్ని చూడడం జరుగుతుందా? జరగదు భగవాన్. రాగం ఒక ఆటంకం. మరి ఆ పాత్ర కింద ద్వేషం, కోపమనే మంట పెట్టి సలసలా కాగబెడితే ఆ మసలే నీళ్లలో నీ ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు భగవాన్. ఇప్పుడు ఆ పాత్ర నీటిలో అనుకున్న ఫలితం వస్తుందా లేదా, అనుకున్నది దక్కుతుందా లేదా అనే ఆందోళనను ఒక కట్టెపుల్లగా మార్చి తిప్పుతూ ఉన్నామనుకో, కదులుతున్న నీటిలో నీ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలవా? చూడలేను భగవాన్. అలానే సోమరితనం, అజ్ఞానమనే కాలుష్యాలు చెత్తా చెదారం, దుమ్ము ధూళిగా ఆ నీటిలో పైపొరగా కమ్మితే నీ ప్రతిబింబం కనిపిస్తుందా? లేదు భగవాన్. ఇక చివరి ఆటంకం, ఆ పాత్ర నీళ్లల్లో రంగు లేదు, అవి మరగడం లేదు, పుల్లతో తిప్పడం లేదు, చెత్తా చెదారము లేదు, దుమ్ము ధూళి లేదు. నీరు చాలా తేటగా ఉంది. కాని కుశంక, అనుమానమనే చీకట్లోకి ఆ నీటి పాత్రను తీసుకువెళ్ళి చూస్తే నీ ప్రతిబింబం కనిపిస్తుందా అంబేడ్కర్? కనిపించదు భగవాన్. అర్థమయ్యింది. రాగం, ద్వేషం, ఆందోళన, సోమరితనం, నిస్సత్తువ, కుశంక, అనుమానం అనే ఆటంకాలు దుఃఖ నివారణ మార్గంలో సత్యాన్ని దర్శించనీయవు అని అర్థమయ్యింది. మరి పునర్జన్మ అంటారు, అది? మనిషి నామరూపాలతో వివిధ పనులు చేస్తూ ఉంటాడు. వాటి ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు. కోరికలు, దుఃఖాల నుండి విముక్తి లేకపోతే కోరికలు, దుఃఖాలతో అలమటిస్తూనే ఉంటాడు. పుట్టుక ఎప్పటికప్పుడు నూతనమే. చచ్చేది, పుట్టేది ఒకటి కాదు. పునర్జన్మ మనుషులకు కాదు. నిర్వాణం పొందనంత వరకు అది కోరికలకు, దుఃఖాలకు మాత్రమే పునర్జన్మ. సారిపుత్రా, భిక్షు సంఘం నుండి నాకు 2 కొత్త చీవరాలు కావాలి. భిక్షుమిత్రమా, నీ పాత చీవరాలు ఏమైనవి? చిరిగిపోయినవి. వాటిని ఏ విధంగా వినియోగించావు? పలుమార్లు చిరుగులు కుట్టుకుంటుని వాడుకుంటుని. తర్వాత కాలంలో చిరుగులు ఎక్కువ, వస్త్రము తక్కువ అయ్యను. వాటిని వర్ష ఋతువున దుప్పటిగా వాడితిని. ఆ పిదప అవి ఏమయ్యను? అవి మళ్ళీ బాగా చినుగులు పట్టినవి. వాటిని ఆరామ ప్రాంత శుభ్రత కోసం చీపురుగా వాడితిని. అలా వాడగా మిగిలిన వాటిని పొత్తులుగా మలచి దీపపు కుందులలో వినియోగించి తిని. నీవు కొత్త చీవరాలకు అర్హుడవు. పద, ఒక జత వాటిని స్వీకరించదువు గాని. భగవాన్, నిన్నటి రోజున తాత్విక చర్చ సందర్భంగా వైదిక యువకుల ప్రశ్నలు మిమ్మల్ని బాగా విసిగించాయా? జవాబులివ్వకుండానే నిష్క్రమించారు. ఆ వైదిక యువకులు తన దగ్గర సమాధానాలు లేక గౌతమ బుద్ధుడు జారుకున్నాడు అంటూ పరిహాసాలాడుతూ వెళ్ళిపోయారు.
బోధిసత్వ, ప్రశ్నలు 4 విధములు. మొదటివి నేరుగా సమాధానం చెప్పదగినవి. 2 విశ్లేషించడం ద్వారా చెప్పవలసినవి. 3 తిరిగి ప్రశ్నించుట ద్వారా చర్చల్లోంచి సమాధానం రాబట్టవలసినవి. ఇక చివరిగా సమాధానమివ్వకుండా పక్కన పెట్టదగినవి. నిన్నటి చర్చ 4వ రీతి ప్రశ్నల కోవకు చెందినది. వారికి జవాబు మీద ఆసక్తి లేదు, సత్యము మీద ఆసక్తి లేదు. వితండము ఏ జవాబును రాబట్టలేదు. ఏమిటి నిన్న వాళ్ళు వేసిన ప్రశ్నలు? లోకము నిత్యమా అనిత్యమా, అంతమా అనంతమా, జీవుడు శరీరం ఒకటా వేరువేరా, మరణానంతరం జీవుడు ఉంటాడా ఉండడా, జీవుడు ఉంటాడు ఉండడు, చివరకు అది ఉండదు ఇది ఉండదు. ఈ ప్రశ్నలు ఏవీ కూడా ఇప్పుడు మనం అనుభవించే కష్టాలు, సమస్యలు, దుఃఖాలు తెలుసుకోవడానికి, వాటి నుంచి బయటపడడానికి వీటిలో ఒక్క ప్రశ్నన్నా దోహదపడుతుందా? అలా జరగనప్పుడు ఆ ప్రశ్నలు, చర్చలు సమయం వృధా తప్ప ఏం ఉపయోగం? సూటిగా అర్థం కావడానికి ఒక్క ఉదాహరణ చెబుతాను బోధిసత్వ. చెప్పండి భగవాన్. ఎవరో ఒకతనికి ఎక్కడి నుంచో విషమద్దిన బాణం దిగబడింది అనుకుందాం. అతనిని హుటాహుటిన వైద్యుని వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు వైద్యుడు బాణం తీసి వైద్యం చెయ్యకుండా, ఈ బాణం వేసింది ఎవరు? శూద్రుడా, వైశ్యుడా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా? ఆ తరువాత అతని పేరేమిటి? అతని గోత్రమేమిటి? ఆ తరువాత ఈ బాణమ్ములకు ఏ లోహముతో తయారు చేసినది? దానికి అద్దిన విషం ఏ జాతి పాముది? ఏ రకమైనది? బాణం తయారు చేసిన కర్ర ఏ జాతిది? దాని వింటినార ఏ జంతువు నరం నుండి తయారైనది? అతను బాణాన్ని దగ్గర్నుంచి వేశాడా, దూరం నుంచి వేశాడా అంటూ ప్రశ్నలు వేస్తూ జవాబు చెప్పే వరకు వైద్యం చేయనని భీష్మించుకొని ఉంటే బాణం తగిలిన మనిషి ప్రాణం పోతుంది కదా. వైద్యం చేసి అతనిని బ్రతికించడానికి వైద్యుడు వేసిన ప్రశ్నలకు ఏమైనా సంబంధమున్నదా? అలాగే కనిపించే సమస్యలకు తక్షణ పరిష్కారం చెప్పకుండా వ్యర్థ ప్రశ్నలతో కాలక్షేపం చెయ్యకూడదు. ప్రశ్నలు వేసేవాళ్లకు దుఃఖ నివారణ కన్నా ప్రశ్నలు వేయటంపైనే ఆసక్తిగా ఉంటే వారిని ఉపేక్షించడమే మేలు కదా. మరి దుఃఖ నివారణకు ధర్మాన్నెలా వాడుకోవాలి భగవాన్? అసలు ఏది సద్ధర్మం కాదో ముందు తెలుసుకో. దుఃఖాన్ని నివారించడానికి సంబంధం లేని విషయాలు బౌద్ధం కాదు. కార్యాకారణ సంబంధంతో రుజువుపరచలేని కేవలం విశ్వాసాల మీద ఆధారపడ్డ విషయాలు బౌద్ధం కాదు. నేను గతంలోనూ ఇప్పుడు ఎప్పుడూ దుఃఖం గురించి, దుఃఖ నివారణ గురించే చెబుతాను. మహాసముద్రంలో ఎక్కడైనా ఉప్పు ఒకే రుచి కలిగి ఉన్నట్టు ఈ ధర్మం కూడా ఒకే రుచి కలిగి ఉంటుంది. అదే విముక్తి రుచి. మరి ఈ మార్గంలో వచ్చే అవరోధాలు? అవరోధాలు దుఃఖ నివారణకు రావు, దుఃఖం కలిగించడానికే వస్తాయి. దుఃఖం యొక్క విశ్వరూపం తెలిసాక అవమానాలు, నిందలు, భౌతిక దాడులు, హత్యలు ఇవన్నీ సత్యదర్శనాన్ని తాత్కాలికంగా మూసివేసే మబ్బు తునకలు. నేను, నువ్వు దుఃఖ నివారణకు ఉద్యుక్తులయ్యే ప్రతి వారికి ఇవి అనుభవాలు. దుఃఖం సామూహికమా వ్యక్తిగతమా భగవాన్? ఏకకాలంలో వ్యక్తిగతంగాను సామూహికంగాను దుఃఖముంటుంది. నేను సమస్త మానవాళి దుఃఖం నుండి విముక్తి చెందాలనే ధర్మాన్ని బోధిస్తున్నాను. అందుకనే 1000 సంవత్సరాలు గడిచినా నేను, నువ్వు దుఃఖ విముక్తి కోసమే కృషి చేశాము. ఈ ధర్మం జీవనది. దీనికి ప్రవాహమే తప్ప అంతముండదు. నా కాలంలో, నీ కాలంలో దుఃఖం మాత్రం ఒక్కటేగా. కాలం మారింది. దుఃఖ స్వరూప స్వభావాలు, కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు, అసమానతలు, అణచివేతలు, వివక్షతలు, ఆధిపత్యాలు ఇలా ముప్పేటగా దాడి చేస్తున్నాయి. కర్తవ్యం ఏమిటి ప్రభూ? ప్రతి దుఃఖానికి కారణముంటుంది. నువ్వు చెప్పిన ప్రతిదానికి కారణాలుంటాయి. ముందు ఆ కారణాలను నివారించగలిగితే దుఃఖం మటుమాయమవుతుంది. అందుకోసం
మేమెవరిపై ఆధారపడాలి? ఎవరిని ఆశ్రయించాలి? మీరు మీపైనే ఆధారపడండి. మిమ్ములను మీరే ఆశ్రయించండి. వేరెవ్వరినీ ఆశ్రయించవద్దు. ధర్మాన్ని ఆశ్రయించండి, మరి దేనిని ఆశ్రయించకండి. స్వానుభవాన్ని అవగతం చేసుకోండి. మీకు మీరే దీపాలు, మీకు మీరే యజమానులు. ఎవరో వచ్చేవారు లేరు, ఎవరో చేసేవారు లేరు. ఇదే మీకు నేనందించే అంతిమ సందేశం. బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఓ, ఎంతసేపయింది నువ్వొచ్చి? ఇప్పుడు రావడమేమిటి? మొదటి నుంచి నీతోనే ఉన్నాను. ఏమిటి, ముఖమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది? అవును, లక్షల మందికి బౌద్ధ దీక్ష ఏర్పాట్లు పూర్తయిపోయాయి. చాలా సంతోషంగా ఉంది. ఏమిటి నీ చాదస్తం? వేల సంవత్సరాల క్రితపు బౌద్ధం ఇప్పుడు నీ పోరాటానికి ఎలా దోహదపడుతుందనుకుంటున్నావు? నీ పిచ్చిగాని. లేదు, అప్పటి ధర్మమే ఇప్పుడు మార్గం. అప్పుడు దుఃఖంపై బుద్ధుడు చేసింది పోరాటమే. ఆ పోరాటంలో సైన్యంగా తన భిక్షు సంఘాన్ని సిద్ధం చేసుకున్నాడు. సొంత ఆస్తిని త్యజించాడు. 2 చీవరాలు, 1 భిక్షాపాత్ర, సూదీదారం, గడ్డం చేసుకునే కత్తి, పాదరక్షలు తప్ప దేనిని సంఘంలో అనుమతించలేదు. ప్రజల మీద ఆధారపడే తన సంఘాన్ని నడిపించాడు. భారతదేశ చరిత్రలో అలా చేసినవాడు బుద్ధుడు మాత్రమే. ఇప్పుడు నేను చేస్తున్నది పోరాటమే. నేను అసమానతలు, దుఃఖాన్ని ఎదుర్కోవడానికి సైన్యాన్ని తయారు చేయాలి. ఆ సైన్యానికి ఆయుధం అష్టాంగ మార్గమే. దాని సాధన కోసం దేవుణ్ణి నిరాకరించాలి, ఆత్మను నిరాకరించాలి, స్వర్గ నరకాలను నిరాకరించాలి, పునర్జన్మలను నిరాకరించాలి. ఎవరి మీద ఆధారపడకుండా, ఏ మత విశ్వాసాల మీద ఆధారపడకుండా అనుభవాన్ని ఆసరా చేసుకుని దుఃఖాన్ని గెలిచే మహా సైన్యాన్ని నిర్మించడమే నా నవయానం లక్ష్యం. ఎనీ డౌట్స్ అబౌట్ బుద్ధ అండ్ హిస్ దమ్మా? నో 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 మిస్టర్ అంబేద్కర్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గో అహెడ్. బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది, కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది. ఆధిపత్యాల అమానుషాలకు, అణచివేతల అకృత్యాలకు కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది, కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది. ఆత్మగౌరవం మా జెండా, సమానత్వమే ఎజెండా. ఆత్మగౌరవం మా జెండా, సమానత్వమే ఎజెండా. కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది, కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది. మతం ముసుగులో అంతరాలు, మనుషుల మధ్య కులం గోడలు, దేవుని పేరుతో సంకెళ్ళు, పెగలని గొంతులు ఇన్నాళ్ళు. మతం ముసుగులో అంతరాలు, మనుషుల మధ్య కులం గోడలు, దేవుని పేరుతో సంకెళ్ళు, పెదలని గొంతులు ఇన్నాళ్ళు. ఆత్మగౌరవం మా జెండా, సమానత్వమే ఎజెండా. ఆత్మగౌరవం మా జెండా, సమానత్వమే ఎజెండా. కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది,
రగిలినట్టు జనం 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 ముసురు పట్టినట్టు జనం 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 తుఫాను హోరు తీరుగా జనం 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 అంబేద్కరుని ప్రభంజనం 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 బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ప్రియమైన సోదర సోదరీమణులారా, కులాన్ని గుర్తించని ఏకైక మతం బౌద్ధం. జీవితాన్ని నడిపించేది ఆశ. ఆ ఆశను మతం కల్పిస్తుంది. అందులో ఓదార్పు పొందుతారు. పేదలు అందువల్లనే దానిని అంటిపెట్టుకుని ఉంటారు. సత్యం, న్యాయం, సమానత్వ సిద్ధాంతాలపై ఆధారపడని ఏ మతమైనా కాలగర్భంలో కలిసిపోతుంది. బుద్ధుడు తనలో ఏ దివ్యత్వము ఉందని ప్రకటించలేదు. ఎంతో పట్టుబిడుపులున్న బౌద్ధం దేవుడు, ఆత్మ అనే భావాలను ఒప్పుకోదు. దుఃఖ నివారణకు హేతుబద్ధమైన మార్గమే బౌద్ధం. బౌద్ధం ప్రధాన ఆశయం మానవజాతి సమస్తాన్ని దుఃఖం నుండి విముక్తి చేయడమే. ఆనాటి పరిస్థితులకు వీలైన పద్ధతులు బుద్ధుడు రూపొందించుకున్నాడు. మనం ఈనాటి పరిస్థితులకు అనుకూలమైన పద్ధతులను, కష్టాలు, కన్నీళ్లు, సమస్త దుఃఖాలను నివారించుకునేందుకు రూపొందించుకోవాలి. మీలో ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకోవాలి. నాకు గుడ్డి అనుచరులు, గొర్రెదాటు మనుషులు వద్దు. హక్కులు సాధించుకునే శక్తి ఉన్న వారికే వాటిని కాపాడుకునే శక్తి కూడా ఉంటుంది. మనసు స్వేచ్ఛగా ఉంటేనే మనిషిలో ఉత్తేజం కలుగుతుంది. అప్పుడే సర్వశక్తులు బహిర్గతమవుతాయి. బౌద్ధం ప్రధాన నియమం సమానత్వం. దాని గమనం స్వేచ్ఛ, దాని పునాది సోదరభావం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, 20 సంవత్సరాల క్రితం యోలా మహాసభలో నా మతమార్పిడి అంశంపై శపథం చేశాను. ఇన్నాళ్లకు నా శపథం నెరవేరింది. మీ అందరి సమక్షంలో లక్షలాది ప్రజల సమేతంగా జరిగిన ఈ సద్ధర్మ మహాదీక్ష, ఈ బౌద్ధ ధర్మ స్వీకార సభ నాకెంతో సంతృప్తిని, అమితమైన ఆనందాన్ని కలిగించింది. సద్ధర్మం చిరకాలం వర్ధిల్లాలి. సద్ధర్మం చిరకాలం వర్ధిల్లాలి. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది. బుద్ధం శరణం గచ్ఛామి. కాలం చెల్లింది, వెనకటి కాలం చెల్లింది.